దేవుని యొక్క సేవను చేయాల్సిన రీతిలో చేస్తే ఒక్క మోషే 6 లక్షల మందికి విడుదల ఇచ్చినట్లుగా ఒక్కొక్క సేవకుడు లక్షల కొలది ప్రజలను దేవుని కొరకు విడిపించును గాక. నాతోటి దైవ సేవకులారా, మానవ దృష్టికి నీ దృష్టికి నీవు ఒక సాధారణమైన వ్యక్తిగా నువ్వు కనపడవచ్చు. అందరికి ఉన్నట్లుగా 2 కళ్ళు, అందరికి ఉన్నట్లుగా ఒకటే తలకాయ, అందరికి ఉన్నట్లుగా 2 చేతులు 2 కాళ్ళు, అందరి లాంటి వాడిగా ఒకవేళ లోకం దృష్టిలో నువ్వు కనబడుతున్నా, దేవుడు నీకు ఇచ్చిన కృప ఎలాంటిదో తెలుసా? నీ ఒక్కడివే భూలోకాన్ని తలకిందులు చేయగలిగే శక్తిని దేవుడు నీ లోపల దాచించాడు. ఒక గ్రామాన్ని కాదు ప్రియ సహోదరుడా, ఒక పట్టణాన్ని కాదు, ఒక జిల్లాను కాదు, నీ లోపల దేవుడు ఎంత కృపనిచ్చాడంటే భూలోకాన్ని తలకిందులు చేయగలిగే శక్తి నీ ఒక్కడి లోపల దేవుడు దాచిపెట్టాడు. దేవుడు ఆ రీతిగా సేవలో మనల్ని వాడుకోవాలి అని అంటే ఎలా దేవుని సేవ చేయాలి, ఫలభరితమైన సేవ ఎలా మనం చూడగలుగుతాం? దయచేసి వాక్యం చూద్దాం. లోకాసు సువార్త 19వ అధ్యాయం 13వ వచనం. నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. ఒకసారి మీరు నా తట్టు చూసి సమాధానం చెప్పండి. యేసయ్య సేవ చేయమన్నాడా, వ్యాపారం చేయమన్నాడా? చెప్పాలి. ఏం చేయమన్నాడు? నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఒక సేవకుడు సేవను ఒక వ్యాపారం లాగా చేయాలి. వ్యాపారం లాగా చేయాలి. చాలాసార్లు మనం ఏమంటామంటే, హైదరాబాదులో పలానా పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన సేవను వ్యాపారం లాగా చేస్తున్నాడు, ఆయన సేవ మంచిది కాదు, ఆయన వాక్యానుసారమైన సేవ కాదు, వ్యాపారం చేస్తున్నాడు ఆయన అంటారు. కొంతమంది మాట్లాడతారు. యేసు ప్రభు సేవను ఎలా చేయమంటున్నారు? మీరు వెళ్ళి వ్యాపారం చేయండి. వ్యవసాయం ఉంది, వ్యాపారం ఉంది. వ్యవసాయం ఉంది, వ్యవసాయంలో కష్టం ఎక్కువ, ప్రతిఫలం తక్కువ. వ్యాపారంలో కష్టం తక్కువ. చెప్పాలి. వ్యవసాయంలో మీ అందరికీ తెలుసు, వ్యవసాయం అంటే నాకంటే మీకే బాగా తెలుసు. వ్యవసాయంలో కష్టం ఎక్కువ, చెమట బొట్లు కార్చాలి, రక్తాన్ని పిండాలి. సంవత్సరం అంతా కష్టపడినా ఈ వ్యవసాయదారులు తను సంపాదించుకునేది ఎంత? కొంతే. కానీ వ్యాపారవేత్త ఉన్నాడు, ఆ వ్యాపారవేత్త తాను కష్టపడింది కొంచెమే, కానీ తాను పొందుకున్న ప్రతిఫలం చాలా ఎక్కువగా ఉంటుంది. మన సేవా జీవితంలో సంవత్సరాలు సేవ చేసిన అయ్యా, నీ సేవా అనుభవం ఎంత? 20 సంవత్సరాలు. ఎంతమంది ఆత్మలను సంపాదించగలిగావు? 15 మందిని. అయ్యా, మీ సేవా అనుభవం ఎంత? 50 సంవత్సరాలు. ఎంతమంది ఆత్మలను ప్రభు కొరకు నువ్వు సంపాదించగలిగావు? 15 మంది ఆత్మలు. నో డౌట్ ఆ సేవకుడు నిస్వార్థంగా సేవ చేశాడు, వ్యవసాయం చేశాడు, కానీ చేయాల్సిన రీతిలో తాను సేవ చేయలేకపోవటాన్ని బట్టి ఆత్మలను తాను సంపాదించలేకపోయాడు. నా హృదయపు లోతుల్లో ఉన్న ఆశ, ఈ స్థలంలో కూర్చున్న ప్రతి సేవకుడు వేవేల కొలది ప్రజలకు తల్లులుగా తండ్రులుగా మార్చబడుదురుగాక. అయితే ఎలా సేవ చేయాలి? ప్రభు అంటారు, నేను వచ్చే వరకు వ్యాపారం చేయండి అంటాడు. సహజంగా వ్యాపారాన్ని గురించిన అవగాహన కూడా మనందరికీ ఉంది. ఒక వ్యాపారవేత్త ఒక స్థలంలో వ్యాపారం ప్రారంభించాలి అంటే మీరు నాకు సమాధానం చెప్పండి. మొట్టమొదటి ఏముండాలి? రైట్, థ్యాంక్ యూ. ఆల్రెడీ వచ్చేసింది సమాధానం. ఒక వ్యాపారవేత్త వ్యాపారం ప్రారంభించాలంటే మొట్టమొదట పెట్టుబడి ఉండాలి. రైట్, తర్వాత వెళ్దాం అక్కడికి. మొట్టమొదట ఒక వ్యాపారవేత్తకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే, తన దగ్గర ఉన్నటువంటి డబ్బును వ్యాపారం కోసం పెట్టుబడి పెట్టాలి. వ్యాపారవేత్త పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభించాడు, కొంత లాభం వచ్చింది. ఈసారి ఏం చేస్తాడంటే వ్యాపారాన్ని ఇంకా వృద్ధిపరచడానికి ఎక్కువ పెట్టుబడి పెడతాడు. ఆ వ్యాపారం చేశాడు, ఇంకా లాభం వచ్చింది. లాభాన్ని తన ఇంటి అవసరతల కోసం వాడుకోకుండా, తన సుఖ సంతోషాల కోసం వాడుకోకుండా, తనకొచ్చిన ప్రతి లాభాన్ని వ్యాపారం కొరకే తాను వెచ్చిస్తాడు, వ్యాపారం కోసమే తాను వెచ్చిస్తాడు. నా తోటి దైవ సేవకులారా,
మన సేవా జీవితంలో 10 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు, 1000 రూపాయలు దేవుడు కానుక రూపంలో సేవలో నీకు ఇస్తున్నాడు. నీవేం చేయాలో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన కానుకలో కొంత నీ కొరకు ఖర్చు పెట్టుకొని అదంతా దేవుని సేవ కొరకు నువ్వు పెట్టుబడి పెడితే విస్తారముగా విత్తువాడు విస్తారమైన పంటకు వస్తాడు. సేవకులుగా చాలాసార్లు మనం ఓడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసుల దగ్గర కానుక తీసుకునే విషయంలో మనల్ని మించిన జ్ఞానవంతులు ఇంకొకళ్ళు ఉండరు. అదే డబ్బును సేవకు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం వెనుకంజ వేస్తాం. ఏ సేవకుడైతే దేవుడు తనకిచ్చే డబ్బులో ఎక్కువ శాతం దేవుని సేవ కొరకు వెదజల్లుతూ ఉంటాడో, దేవుని సేవ కొరకు ఖర్చు పెడుతూ ఉంటాడో, దేవుని సేవ కొరకు వేయపరుస్తూ ఉంటాడో, మీరు చూడండి ఆ సేవకుని సేవ రోజు రోజుకి ప్రవర్ధమానం చెందటం ప్రారంభిస్తుంది. సేవకుడికి దేవుడిచ్చే డబ్బు దేనికి వాడాలి, దేనికి వాడకూడదో ఆ దైవ ప్రత్యక్షత కొంతమంది సేవకులకు ఉండదు. కొంతమంది సేవకుల పరిస్థితులు చూస్తే ఆ సేవకుడు వాడే సెల్ ఫోన్ ఉంటుంది చూసారా? 10 మంది 20 మంది ఆత్మలు ఉండరు. ఆ సేవకుడు వాడే సెల్ ఫోన్ 20,000 రూపాయలు. ఆ సేవకుడు ఉండే ఇంటికి వెళ్తే సద్దాం హుస్సేన్ ఇల్లు అయినా అంత ఖరీదుగా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఎవరి ఇల్లు అండి? నేను అన్నది ఎవరి ఇల్లు? సద్దాం హుస్సేన్ ఇల్లు అయినా అంత ఖరీదైనదిగా ఉండదో నాకు తెలియదు, కానీ అంతకంటే ఖరీదైన సోఫా సెట్, అంతకంటే లగ్జరియస్ లైఫ్, అంతకంటే తాను వాడే ప్రతిదీ ఖరీదైంది. సెల్ ఫోన్ 20,000 కదా, తన ఇంట్లో వాడే వస్తువులు అంత ఖరీదైనవి కదా. అదే సేవకుని మందిరంలోకి వెళ్తే మాట్లాడటానికి కనీసం మైకు కూడా ఉండదు. నేను అడుగుతాను, సేవకుడికి సెల్ ఫోన్ కావాలా, మైక్ కావాలా? సెల్ ఫోనే కావాలి. నిజమేనా ఆయన మీరు చెప్పింది? మన సేవలు వృద్ధి పొందకపోవటానికి కారణం ఏంటంటే దేవుడు మనకిచ్చిన డబ్బును దేని కొరకు పెట్టుబడి పెట్టాలో ఆ ప్రత్యక్షత లేక మనం సేవలు ఓడిపోతున్నాం. సేవలో కొంతమంది సేవకులు మండే జ్వాలలుగా రగులుతున్నారు, మరి కొంతమంది చల్లారిన పరిస్థితిలో ఉన్నారు. నా తోటి సేవకులరా, మీకంటే చిన్నోడిని అయి ఉండొచ్చేమో, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అని అనుకోవద్దు. ఈ స్థలంలో కూర్చున్న తర్వాత చిన్న పిల్లలుగా మనం మారిపోతాం. నీ సేవ మండించే సేవగా ఉందా, చల్లారిపోయిన సేవగా ఉందా? వేల కొలది ఆత్మలను ప్రభు కొరకు సంపాదించే ఓ బలమైన పరిచర్యగా ఉందా? ఎంతకాలం సేవ చేసినా 10 మందితోనే ముగించబడే పరిచర్యగా నీ పరిచర్య ఉందా? ఎందుకు మన సేవా జీవితంలో మన సేవ వర్ధిల్లలేకపోతుందంటే దేవుడు మనకిచ్చిన డబ్బుతో ఖరీదైన బట్ట కొనుక్కోవటం నేర్చుకున్నాం, ఖరీదైన వస్తువులు ఇంటికి తెచ్చుకోవటం నేర్చుకున్నాం, లగ్జరియస్ లైఫ్ అనుభవించడం నేర్చుకున్నాం. దేవుడిచ్చిన డబ్బును కొంతమంది సేవకులే దేవుని సేవ కొరకు వెదజల్లటాన్ని బట్టి వారి సేవలు రోజు రోజుకు ప్రవర్ధమానం చెందుతున్నాయి. ఆ ప్రాంతంలో చిన్న గ్రామానికి చెందినటువంటి వాడిని. ఆ ప్రాంతంలో ఒక గొప్ప రైతు దగ్గర మా పరిసర ప్రాంతాల్లో గ్రామంలో ఉండే 2 పనివాళ్ళు చాలా సంవత్సరాలు పనిచేశారు. చాలా సంవత్సరాలు. ఆ రైతు చనిపోయి ఆఖరి క్షణాల్లోకి వచ్చినప్పుడు తన దగ్గర సంవత్సరాల తరబడి పనిచేసిన ఆ 2 పనివాళ్ళని పిలిచి చెరో 100 రూపాయలు ఇచ్చి అన్నాడంట, ఒరే ఈ 100 రూపాయలతో జీవితాంతం బ్రతకండి రా అన్నాడంట. ఎంతండి? కొంతమంది నవ్వారు. ఎందుకు చెప్పండి? ఇచ్చింది 100, 100తో జీవితాంతం బ్రతుకుతామా? ఈ రైతు 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలతో జీవితాంతం బ్రతకమన్నాడంట. వాళ్ళిద్దరిలో మొదటోడు అనుకున్నాడు, మన రైతు గారు ముసలాయన అయిన తర్వాత మెంటలు వచ్చినట్టుంది, 100 రూపాయలతో జీవితాంతం ఎట్లా బ్రతుకుతాడు అని లోపల దిద్దుకొని ఆ 100 రూపాయలతో మంగళగిరి వచ్చి ఆ రోజుల్లో 10 రూపాయలతో కిలో కోడి మాంసం, నాటు కోడి మాంసం తీసుకున్నాడంట.
మిగతా 90 రూపాయలతో ఇంట్లో అందరికీ బట్టలు తీసుకున్నాడంట. మొత్తానికి ఆ 100 రూపాయలతో ఒకరోజు క్రిస్మస్ పండుగ చేసుకున్నాడు. కోడి మాంసం తెచ్చుకున్నాడు 10 రూపాయలు పెట్టి. 90 రూపాయలతో ఇంటి వాళ్ళు అందరికీ బట్టలు తీసుకున్నాడు. మొత్తం ఇక ఆ రోజు ఇక పూల రంగంలాగా తయారైపోయాడు. మా తెలంగాణ భాషలో చెప్పాలంటే వాడిని ఏమంటారంటే ఏక్ దిన్ కా సుల్తాన్. ఇంకోసారి చెప్పమంటారా? ఏక్ దిన్ కా సుల్తాన్. ఆ రోజుకి ఆడే రాజు. ఆ 100 రూపాయలతో పండగ చేసుకున్నాడు. రెండో వాడు ఉన్నాడు చూసారా, మా యజమానుడు 100 రూపాయలు ఇచ్చి జీవితాంతం బ్రతకమన్నాడంటే దీని వెనుక నో డౌట్ ఏదో ఒక మర్మం ఉండి ఉంటుంది. ఆయనను మనం నిస్వార్థంగా ప్రేమించాం, ఆయన కూడా మనల్ని అట్లాగే ప్రేమించాడు. ఆయన చెప్పిన మాటలో ఏదో ఒక ఆంతర్యం తప్పకుండా దాగుంటుందని ఆలోచించాడు. అదే మంగళగిరి వచ్చాడు. 10 రూపాయలతో కోడి మాంసం తీసుకున్నాడు. మిగతా 90 రూపాయలతో కూరగాయలు తీసుకున్నాడు. ఇంట్లో కాదు సుమి, కూరగాయల షాప్ పెట్టడానికి 90 రూపాయలతో చిన్న కూరగాయల మార్కెట్ ఓ సంవత్సరం వ్యాపారం చేశాడు. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. ఒక 5,000 రూపాయలు అయినాయి. ఆ 5,000 రూపాయలతో మంగళగిరిలో కూరగాయల మార్కెట్ పెట్టాడు. ఆశీర్వదించబడ్డాడు. ఒక 4-5 సంవత్సరాలు చేశాడు. దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆ 100 రూపాయలతో ప్రారంభించిన ఆ డబ్బుతో మంగళగిరి ఆ పరిసర ప్రాంతంలో ఆ రోజుల్లో 1975-80 ఆ ప్రాంతంలో 2 ఎకరాల పొలం కొన్నాడు. మంగళగిరి నుంచి షిఫ్ట్ అయిపోయి ఆ తర్వాత మార్కెట్ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? విజయవాడలో పెద్ద మార్కెట్ ఒకటి ఉంది, నాకంటే మీకు బాగా తెలుసు. కాళేశ్వరం మార్కెట్లో కూరగాయల వ్యాపారం, ఆ పూల వ్యాపారం ప్రారంభించాడు. దేవుడు ఆశీర్వదించాడు. అదే ప్రాంతంలో ఆ రోజుల్లో 4 ఎకరాల పొలం సంపాదించాడు. ఆ మధ్య నేను మా ఊరు వెళ్తే చెప్తున్నాను, ఈరోజు ఒక్కొక్క ఎకరం వచ్చి 2 కోట్లు. 4x2 4x2 ఎంత చెప్పండి? చెప్పాలి. 8 కోట్లు. పిల్లలు కూర్చొని తిరగనంత ఆస్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి? ఎక్కడి నుంచి వచ్చింది? సావుకుడా, నీ విశ్వాసులు నీ చేతిలో పెట్టే ప్రతి కానుకలో చిల్లర పైసలో కూడా నీ విశ్వాసుల రక్తపు చుక్కలను చూడు. వాళ్ళు తిని తినక నీకు దశమ భాగం ఇస్తున్నారు. వాళ్ళ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టి పెట్టక వాళ్ళ సుఖ సంతోషాలు చంపుకొని నా కష్టార్జితం ద్వారా దేవుని సేవ జరగాలని వాళ్ళ కడుపులు మార్చుకొని వాళ్ళు నీ చేతులు కానుక పెడతా ఉంటే, నా తోటి అన్నలారా, తమ్ముళ్ళారా, నా తోటి అక్కలారా, ఒక్కసారి ఆలోచించండి. నీ విశ్వాసులు నీ చేతిలో పెట్టే ప్రతి చిల్లర పైసలో నీ విశ్వాసుల రక్తపు చుక్కలు చూడు. ఇవి నా విశ్వాసుల రక్తపు చుక్కలు. నా ఇష్టం వచ్చినట్లుగా దీన్ని వాడుకోవటానికి అవకాశం లేదు. దేవా, దీన్ని ఎలా ఖర్చు పెట్టాలో, ఏ రీతిగా సావు కొరకు వెదజల్లాలో, ఏ రీతిగా మీ సావు కొరకు నేను ఖర్చు పెట్టాలో, ఈ కష్టార్జితానికి వచ్చిన ప్రత్యక్షత నాకు దయచేయ ప్రభు అని కొంతే నీ కోసం వాడుకొని ప్రతిమాదంతా నువ్వు సావు కొరకు వెదజల్లగలిగితే వేల కొలది ప్రజలకు దేవుడు నిన్ను తండ్రిగా అభిషేకించును గాక. నీవు బ్రతికి ఉన్నప్పుడే నీ కళ్ళ ఎదుట 100 ఆత్మలను చూసే కృప, ఆ భాగ్యం నిశ్చయంగా దేవుడు నీకు ఇచ్చును గాక. దేవుడిచ్చిన డబ్బును ఎలా వాడుకోవాలో ఆ ప్రత్యక్షత ఇస్కరియోతు యోధాకు లేదు. ప్రజలు ఆయనకు వచ్చి డబ్బు ఇస్తే ఇస్కరియోతు యోధ ప్రజలు ఇచ్చిన డబ్బుతో చెప్పండి ఏం కొనుక్కున్నాడు? చెప్పాలి. పొలం కొనుక్కున్నాడు. పొలం కొనుక్కున్న యోధ పండించాడా? ఏ పొలాన్నైతే కొన్నాడో అదే పొలంలో తను చనిపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇస్కరియోతు యోధ ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏం చెప్పాడు? సంఘమనే పొలాన్ని కొనమన్నాడు. సంఘమనే పొలాన్ని సంపాదించనని ప్రభు చెప్తే ఇస్కరియోతు యోధ చేసింది ఏంటంటే ప్రజలు ఇచ్చిన డబ్బుతో కష్టార్జితంతో తన కొరకు పొలాన్ని కొన్నాడు. నాతోటి దైవ సేవకులారా, నేను చెప్పబోయే మాట ఒకవేళ మీ మనసుకు ఆయాసంగా ఇప్పుడు అనిపించినా మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించండి.
ఒక సేవకుని ప్రత్యక్షత, ప్రతిష్ఠిత ఎలా ఉండాలో చెప్తాను, వినండి, పర్వాలేదు. దైవజనుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు: నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా నేను వ్యయపరిచెదను అంటాడు. నాతో కలిసి మీకు అవకాశం ఉంటే చెప్పడానికి ప్రయత్నం చేయండి. నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను. ఎంత వ్యయపరుస్తున్నాడట? నాకు కలిగినది యావత్తు. ఒక విశ్వాసి ప్రతిష్ఠితి ఏంటంటే, దేవుడు తనకిచ్చిన డబ్బులో కొంతే దేవుని సేవ కోసం ఖర్చు పెడతాడు. మిగతాదంతా తన భార్య కోసం, తన పిల్లల కోసం, తన బంధువుల కోసం, తన కుటుంబం కోసం, తన ఇంటి వారి కోసం మిగతాది ఖర్చు పెడతాడు. ఓ దైవ సేవకుని సమర్పణ ఎలా ఉండాలో తెలుసా? దేవుడు ఇచ్చే ప్రతిదీ యావత్తు దేవుని సేవ కొరకు వెదజల్లేటువంటి వాడిగా ఉండాలి. చెప్దాం హల్లెలూయా. యావత్తు దేవుని సేవ కొరకు వెదజల్లేవాడిగా దైవజనుడైన పౌలు గారు బ్రతికాడు. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి 3 ఖండాలను కదిలించాడు. మనలాంటి వాడే, మనలాంటి స్వభావం కలిగిన వాడే. దైవజనుడైన పౌలు గారిని గురించి కొంతమంది చరిత్రకారులు చెప్తారు, 4.5 అడుగులు ఎత్తట. అన్నలాగా జానుబాహుడేం కాదు, 6 అడుగులు అందగాడు కాదు. అన్నగారు కూడా 6 అడుగులు అందగాడు. పౌలు గారు 6 అడుగులు అందగాడేం కాదు, 4.5 అడుగులు ఎత్తు. ముగింపులోకి వస్తా ఆటం బొమ్మ దగ్గరికి. 2 కాళ్ళు దొడ్డి కాళ్ళు అట్ట చూడండి, ఇట్లా ఉంటాయట ఆయన 2 కాళ్ళు. ఇక ఆయన తలకాయ కూర్చి చెప్పాలంటే గుణదల కొండ నున్నగా ఉంటుందంట. మొత్తం వెంట్రుకలన్నీ ఊడిపోయి పూర్తి బట్టతలట. శరీర రీతిగా చూస్తే బలహీనుడే, శరీర రీతిగా చూస్తే దౌర్బల్యం కలిగిన వాడే. బలహీనుడైన ఆ వ్యక్తి 3 ఖండాలను కదిలించే ఒక శక్తిగా నిలవబడ్డాడు. కారణం అతనిలో ఉన్న ఆ నిస్వార్థమైనటువంటి పరిచర్య. తన కొరకు తాను ఏమీ దాచుకోలేదు. నా తోటి దైవ సేవకులరా, విశ్వాసులు, దేవుని ప్రజలు మనకిచ్చే కానుకలో కొంత కుటుంబానికి మనం వాడుకొని, పిల్లల చదువుల కోసం కొంత వాడుకొని, మిగతాదంతా దేవుని సేవ కొరకు వెదజల్లుతూ రావాలి. ఏ సేవకుడు కూడా విశ్వాసులు ఇచ్చిన కానుకతో, దశంభాగాలతో, అర్పణలతో, విశ్వాసులు ఇచ్చేటువంటి డబ్బుతో ఫలాలు సంపాదించేవాడిగా ఉండకూడదు. పిల్లలకు ఫలాలు సంపాదించేవాడిగా ఉండకూడదు. సేవ ముసుగులో ఒక సేవకుడు ఫలాలు సంపాదించాడా, యోధాకు ఏ గతి పట్టిందో సేవకుడు కూడా అదే గతి పడుతుంది. విశ్వాసులు ఇచ్చే డబ్బుతో ఎల్ఐసి పాలసీలు కట్టుకొని, విశ్వాసులు ఇచ్చే డబ్బుతో ఇంద్ర వికాస పత్రాలు కొనుక్కొని, విశ్వాసులు ఇచ్చే డబ్బుతో పిల్లలకు తరగని ఆస్తి ఏ సేవకుడు సంపాదించిన సేవ ముసుగులో దేవుని ప్రజల కష్టాధితాన్ని అన్యాక్రాంతం చేస్తున్నాడు. ఓకే, ఈ లోకంలో భాగ్యవంతుడైన సేవకుడిని పిలువబడవచ్చు, ఆస్తిపాస్తులు కలిగిన సేవకుడిని పిలువబడవచ్చు. ఆ పిల్లల తరానికి వచ్చేసరికి ఈ సేవకుడి మీద అభిషేకం, 2 అభిషేకం పిల్లల మీదకి వెళ్లాల్సి వస్తే జరిగేది ఏంటో తెలుసా? సేవకుడి మీద దేవుని సేవ అభిషేకం ఉంటే ఆ సేవకుడి కడుపులో పుట్టిన కొడుకు, ఆ కొడుకు మీద ఏ తాగుబోతాత్మ 2 పనిచేస్తుంది, ఏ వ్యభిచారపాత్మ 2 పనిచేస్తుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రతి సేవకుడు తన సేవా జీవితంలో ప్రజలు ఇచ్చినటువంటి ప్రతి కానుకలు వాళ్ళ రక్తపు చుక్కలు మనం చూడాలి. గట్టిగా చెప్తాం. ఒకసారి సరిగ్గా గత సంవత్సరం 2017 సంవత్సరం ఇలాగే కుకట్పల్లి ప్రాంతంలో ఒక కూడికి నన్ను ఆహ్వానించారు. 2 రోజుల సభ, 2వ రోజు ముగింపు రోజు ముగుతున్నాను. వెళ్ళేటప్పుడు ఒక సేవకుడు వచ్చి, అయ్యా డిసెంబర్ 4వ తారీఖున అనిల్ కుమార్ గారిని పిలిచి ఒక 2 లక్షల రూపాయల ఖర్చుతో సెమీ క్రిస్మస్ నేను చేయబోతున్నాను, దేవుడు నాకు ఆ 2 లక్షలు ఏ విధం చేత నేను ఇచ్చేటట్టుగా నా కోసం గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. తప్పకుండా చేస్తానయ్యా అని ఆయన వైపు చూసి వెంటనే ఏమన్నా తెలుసా, ఆల్రెడీ దేవుడు 2 లక్షల రూపాయలు ఇచ్చాడయ్యా, అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక అన్నాను.
అనేలోపు ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా, ఇచ్చాడయ్యా అన్నాడు. ఇచ్చాడయ్యా. దేవుడు మీకు చూపించాడా దర్శనంలో అన్నాడు. దర్శనంలో చూపించలేదు, కళతోనే చూపించాడయ్యా అన్న. దర్శనంలో చూపించలేదు, కళకే చూపించాడయ్యా అన్న. ఎట్లా చూపించాడు? ఏ దిక్కు నుంచి వస్తాయి, ఏ విశ్వాసాలు ఇవ్వబోతున్నారు ఏంటి అన్నాడు. ఇప్పుడు నాకు వాక్యానికి సమయం అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత ఏంటో చెప్తానని చెప్పా. వాక్యం అయిపోయింది, దిగిన వెంటనే వాక్యాన్ని గురించి మాట్లాడినా. అయ్యారు 2 లక్షల రూపాయలు దేవుడు ఇచ్చాడు అన్నావుగా, ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నాడు. ఎక్కడున్నాయి అన్నాడు. ఎక్కడుంటే వింటాయా, నీ మెడ మీదే ఉందన్న. నా మెడ మీదే ఉందని ఇట్లా చూసుకున్నాడు. పల్లెటూరులో గేదెలకి వేస్తారు చూశాడు గొలుసు, ఆ సైజులో బంగారపు తాడు ఉంది మెడలో. గేదెలకి వేసే సైజులో మెడలో బంగారపు తాడు వేసుకున్నాడు. నన్ను క్షమించండి, మనం తోబుట్టులో వీడి డబ్బు వీడి దగ్గర ఉండాలంట, జనాల డబ్బు మాత్రం వీడికి తీసుకొచ్చి ఇవ్వాలట. నీకు ఆ సమర్పణ ఉంటేనే సేవకురా. నీకు ఆ సమర్పణ లేకపోతే అలా సేవ చేసే వారికి సహకారిగా బ్రతికే గాని దేవుని నాగటి మీద చెయ్యి పెట్టి దేవుని డబ్బును పొరపాటున ఏ సేవకుడు అన్యాక్రాంతంగా వాడుకునేవాడిగా ఉండకూడదు. నేను అతిశయానికి చెప్పట్లేదన్నా, నేను మీలాంటి వాడిని. దేవుని కృప, నేను హైదరాబాద్ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించిన తర్వాత మా విశ్వాసులు ఇక్కడే ఉన్నారు, కావాలంటే అడగండి. మా తల్లిదండ్రులు సేవా వంశంలో పుట్టిన వాళ్ళు కాదు. అసలు మా పూర్వీకుల్లో ఎవరు దేవుని సేవ చేసిన వాళ్ళు కాదు. ఒంటరిగా దేవుని కృపను బట్టి ఆ పట్టణానికి వెళ్ళాను. 2-3తో దేవుని సేవ ప్రారంభించాం. ఈరోజు ప్రభు మహాకృప జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో 4 కోట్ల రూపాయలు పెట్టి ఖరీదైన మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఇక్కడ కొంతమంది ఈత చెట్ల దెబ్బ మీది, అదే ఈత చెట్ల దెబ్బ నుంచి, రేపల నుంచి చాలా మంది వస్తారు. దేవుని మహాకృప, ఏ ఫారిన్ ఎయిడ్ లేదు. మా చర్చిలోనే ఫారిన్ వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా తెల్లదొరలను పంపించు నేను ప్రార్థన చేయలే. మా నల్లదొరలనే తెల్లదొరలుగా దేవుడు మార్చాడు. గట్టిగా చెప్పకూడదు. మన నల్లదొరలే తెల్లదొరలు అయిపోయారు. హల్లెలూయా. అయితే నేను ఒకటి చెప్తాను. దేవుని కృప 2000కు పైగా ఆదివారపు ఆరాధనకు వస్తారు. తెలంగాణ ప్రాంతంలో అనేక చోట్ల దేవుని మందిరాలు కట్టడానికి దేవుడు కృప చూపించారు. కారణం ఒకటి చెప్తాను. నేనేదో గొప్పవాడిని అని చెప్పడానికి కాదు, మీకంటే పనికి మాలిన వాడిని, నిష్ప్రయోజకుని, మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ మాట చెప్తున్నాను. సేవలో అడుగుపెట్టిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు నాకు ఇచ్చిన ప్రతి పైసాలో నా మొట్టమొదటి దేవుడిచ్చే డబ్బులో ఎక్కువగా దేని కొరకు ఖర్చు పెడతానంటే సువార్త కూడికల కోసం ఖర్చు పెడతాను. దేవుడిచ్చే డబ్బులు అధికంగా, ఎందుకంటే ఆయన వ్యాపారం చేయమన్నాడు. వ్యాపారం చేసేవాడు మొట్టమొదటి ఏం చేయాలి? చెప్పాలి ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ ఏ మేజర్ రోల్. పెట్టుబడి అనేది వ్యాపారంలో ప్రధానమైన భూమిక, ప్రధాన పాత్ర పోషిస్తుంది. దేవుడిచ్చే డబ్బుల్లో మొట్టమొదట ఎక్కువ శాతం సువార్త కూడికల కోసం ఖర్చు పెడతాను. వాల్ పోస్టర్సే కానివ్వండి, అడ్వర్టైజ్మెంటే కానివ్వండి, మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ఖర్చే కానివ్వండి, ఎంత దేవుని కృప, ఎంత అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. ఒక్క మాట చెప్తాను. ఒక 7 సంవత్సరాల క్రితం నేనుండే జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఓట్స్ కొనుక్కుందామని, ఓట్స్ తాగుతాం కదా, తాగే ఓట్స్ కొనుక్కుందామని మా ప్రాంతంలో పెద్ద కిరాణా షాప్కి వెళ్ళాను. ఏమండి ఓట్స్ 1 కేజీ కావాలండి అన్నాను. ఆయన నా వైపు చూసి ఓట్సా, అదేంటండి అన్నాడు. నేను అప్పుడు చెప్పాను, గోధుమ పంట ఎట్లా ఉంటుందో, బార్లీ పంట ఎట్లా ఉంటుందో, వరి పంట ఎట్లా ఉంటుందో, ఓట్స్ అనేది కూడా ఒక పంట అయ్యా. ఓకే, మీ దగ్గర లేకపోయింది, నేను వేరే చోట తీసుకొచ్చుకుంటాను అన్నాను. ఆ వ్యాపారవేత్త ఏమన్నాడు తెలుసా? సార్, నాకు 1 వారం టైం ఇవ్వండి, నాకు 1 వారం టైం ఇవ్వండి. వ్యాపారవేత్తకున్న మంచి లక్షణం ఏంటో తెలుసా? తన దగ్గరకు వచ్చిన ఏ కస్టమర్ని వదులుకోవడం. ప్రైజ్ ది లార్డ్. సరే, ఆ కస్టమర్ ఎవరు తర్వాత మనం ధ్యానించుదాం, విందాం. ప్రభు బిడ్డలారా, సరేనండి, మీరు ఓట్స్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పండి, నేను వస్తాను అని నా ఫోన్ నంబర్ రాసుకోండి అన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? మీ ఫోన్ నంబరు
సెల్ ఫోన్లో ఫీడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఏ గోడను అడిగినా మీ ఫోన్ నెంబర్ చెప్పిద్దండి అన్నాడు. ఏ గోడను అడిగినా మీ ఫోన్ నెంబర్ నాకు తెలిసిపోద్దండి. మీ నంబర్ ఫోన్లో అవసరం లేదు, గోడలు చెప్తాయండి, గోడల మీద ఆల్రెడీ రాసి ఉంది అన్నాడు. సెకండ్ ఇన్వెస్ట్మెంట్. రెండవది, సౌండ్ సిస్టమ్ కోసం ఎంత ఖర్చు పెడతామో అంత ఖర్చు పెడతాం. మన ఈ మధ్య బాక్సులు తీసుకున్నాం, ఇంత ఉంటుంది బాక్స్, సూట్ కేసు అంత ఉంటుంది, ఆ యాంప్లిఫైర్ అంత ఉంటుంది, 1,25,000. మూడవ ఇన్వెస్ట్మెంట్ చర్చి ప్లాంటేషన్. ఈరోజు కూడా ప్రభు మహాకృపను బట్టి నా పేర ఎక్కడ భూమి మీద 100 గజాల స్థలం కూడా లేదు. దేవుని కృప, దేవుడిచ్చే ప్రతి రూపాయి, ప్రతి పైసా దేవుని సేవ కొరకు వెదజల్లుతూ ఉంటే, సేవకులరా మీ అందరికీ తెలుసు, విస్తారముగా విత్తువాడు. ఇది విశ్వాసులకు మాత్రమేనా, సేవకులు కూడానా? చెప్పాలి. ప్రభు అంటారు, నేను వచ్చే వరకు మీరు వ్యాపారం చేయి. ఏమిటయ్యా వ్యాపారం? మొట్టమొదట ఇన్వెస్ట్మెంట్. దేవుడు మీకు ఇచ్చే ప్రతి పైసాలో ఎక్కువ శాతం దేవుని సేవకు ఖర్చు పెడుతూ ఆత్మలను సంపాదించే వారిగా మనం ముందుముగాక. చెప్దాం ఆమేన్. ఒక వ్యాపారవేత్తకు ఉండాల్సిన మొట్టమొదటిది ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్. చెప్పండి, తెలుగులో పెట్టుబడి. రెండవది, ఒక వ్యాపారవేత్తకు ఉండాల్సిన రెండవ లక్షణం ఏంటంటే కమిట్మెంట్, అంకిత భావం లేక సమర్పణ. ఒక వ్యాపారవేత్త యొక్క అంకిత భావం అమోఘం, అనిర్వచనీయం, వర్ణనాతీతం. మనం ప్రతిరోజు చూసే ఆ వ్యాపారవేత్తలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు వాస్తవంగా ఎన్నో ఉన్నాయి. ఓ కిరాణా షాప్ అతనే ఉన్నాడు, అతను వ్యాపారవేత్తే. అట్టిపళ్ళు అమ్ముకునే వ్యక్తి ఉన్నాడు, అతడు వ్యాపారవేత్తే. పండ్లు అమ్ముకునే సాధారణమైన వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యాపారవేత్తే. మీరు గమనించండి, ఊరోళ్ళంతా దసరా పండుగ చేసుకుంటారు, ఊరోళ్ళంతా క్రిస్మస్ పండుగ చేసుకుంటారు, ఊరోళ్ళంతా సంక్రాంతి పండుగ చేసుకుంటారు. వ్యాపారవేత్త ఏం చేస్తాడు? అదే రోజు దుకాణం తెరిచి కూర్చొని ఉంటాడు. సరే, ఈరోజు దసరా పండుగ అన్నాం అనుకోండి, వ్యాపారవేత్త ఏమంటాడో తెలుసా? వ్యాపారం బాగా జరిగితే అదే నాకు పండగ. వ్యాపారవేత్త తన వ్యాపార జీవితంలో వ్యాపారాన్ని తప్ప వ్యాపారము కంటే మరి దేనిని తాను ప్రేమించబోడు. కనీసం ఒక్క రోజైనా దుకాణాన్ని బంద్ చేయటానికి, దుకాణాన్ని మూయటానికి పొరపాటును ఒప్పుకోడు. ఒకవేళ ఒకరోజు దుకాణం మూస్తే నష్టం కాదు, ఒకరోజు నష్టం కాదు, జీవితాంతం మూసుకోవాల్సిందే. కాదు, ఒక్కరోజు దుకాణాన్ని మూస్తే, ఒక్కరోజు దాన్ని ఆఫ్ చేస్తే దాని పర్యవసానం తన బ్రతుకు కాలం అంతా తాను అనుభవించాలి. ఒక వ్యాపారవేత్తకు బంధువుల ఇంటికి వెళ్ళేది ఉండదు, ఒక వ్యాపారవేత్తకు చుట్టాల ఇంటికి వెళ్ళేది ఉండదు, ఒక వ్యాపారవేత్తకు స్నేహితుల దగ్గరికి వెళ్ళేది ఉండదు, ఒక వ్యాపారవేత్తకు పండగ ఉండదు. అహర్నిశలు ఆ షాపు దగ్గర కూర్చొని ఏ దిక్కున ఏ వైపు నుంచి కస్టమర్ వస్తాడని ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మటన్ దుకాణం ఆయనే ఉన్నాడు, మటన్ దుకాణం ఓపెన్ చేశాడు పొద్దున్నే 8ంటికి, మధ్యాహ్నం 12 అయింది. ఆ మటన్ దుకాణం దగ్గర ఈగలు, వాతావరణం, భయంకరం కంపు ఉంటుంది. మధ్యాహ్నం షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళి ఒక ముద్దానం తీసి ఒక కునుకు తీసి తిరిగి వస్తాడా? మటన్ దుకాణం ప్రక్కనే తాను తీసుకొచ్చిన టిఫిన్తో ఒక ముద్దానం తిని అక్కడే చేయగట్టుకొని పక్కనే కూర్చుంటాడా? చెప్పాలండి, గట్టిగా చెప్పాలి. ఎందుకు అక్కడే కూర్చుంటాడు? ఇక వాడి జీవితమే వ్యాపారం. ఏ ఒక్క కస్టమర్ని తాను వదులుకోవటానికి తాను ఇష్టపడ్డాం. నా తోటి దైవ సేవకులారా, మన సేవా జీవితంలో కూడా ఒక ఆత్మను సంపాదించడానికి, ప్రభు దగ్గరికి నడిపించడానికి రేయనక పగలనక, పండగలనక మరొకటనక ప్రతి క్షణం ఆత్మల సంపాదన కోసమే తాను ఎదురు చూసేటువంటి వాడిగా ఉండాలి. దేవుడు మన సేవను ఎలా ఆశీర్వదిస్తాడంటే మన సమర్పణ జీవితాన్ని బట్టే మన సేవను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు.
నీ సమర్పణ ఎంత బలంగా ఉంటుందో నీ పరిచర్యను బలపరిచేది కూడా అంతే రీతిగా ఉంటుంది. ఎలా మనం దేవుని సేవ చేయాలి? వ్యాపారవేత్తలాగా. యేసు ప్రభు అంటారు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన తల్లిని, తన తండ్రిని, తన అన్నదమ్ములను, తన అక్కచెల్లెలను, చివరికి తన ప్రాణముతో సహా ద్వేషించి తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించేటువంటి వాడిగా ఉండాలి. సేవలో నువ్వు అడుగుపెట్టిన తర్వాత నీవు పుట్టిన గడ్డను నువ్వు మర్చిపోవాలి, నువ్వు పుట్టిన కులాన్ని నువ్వు మర్చిపోవాలి, నీ జన్మభూమిని మర్చిపోవాలి, నీ అన్నదమ్ములను మర్చిపోవాలి, అక్కచెల్లెలను మర్చిపోవాలి. యేసు నామములో నీ నాభి సూత్రం కత్తిరించబడాలి. కొంతమంది సేవకులు దేవుని సేవకు వస్తారు కానీ వాళ్ళ పుట్టిన కులాన్ని వదిలిపెట్టరు. కొలగజ్జగలిగినటువంటి సేవకులు వాళ్ళ కుల వాళ్ళంతా ఆ సంఘానికే వెళ్తారు. ఒక ఆయన ఏమి చెప్పొచ్చు కదా, ఏమి ఇబ్బంది ఏమి లేదు కదా, ఖచ్చితంగా చెప్పాలా? దేవుని కృప. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. విందాం. ఒక్కసారి దైవ సేవకుడు దేవుని సేవలో అడుగుపెట్టిన తర్వాత తన కులాన్ని మర్చిపోయిన వాడై ఉండాలి. చాలా మంది సేవకులు మాకు కులం లేదు అంటారు. వాళ్ళ పిల్లల పెళ్లికి వచ్చేసరికి కథ అంతా అక్కడే ఉందా. నేను చెప్పేది కూడా అదే. ఏం మారాడు? ఏదో ఆశీర్వాదం కోసం దేవుని దగ్గరికి వచ్చిన వాడు కానీ తన ప్రాచీన చిత్తవృత్తిని సిలువ వేసిన వాడు కాదు. లేఖనాల్లో చూస్తాం, బలిపీఠం దగ్గరికి బలి పశువు తేబడిన తర్వాత దాన్ని చంపి యాజకుడు ఏం చేస్తాడంటే మొదట దాన్ని తోలు వలుస్తాడు. బలి పశువు యొక్క తోలు వలచబడిన తర్వాత అది మేకో గొర్రెో మనం చెప్పలేము. యేసుక్రీస్తు అనే బలిపీఠం దగ్గరికి నీవు వచ్చిన తర్వాత నీ కులం అనే తోలు వలవబడాలి సేవకుడా, నీ జాతి అనే తోలు వలవబడాలి సేవకుడా, నీ ప్రాంతం అనే తోలు వలవబడాలి సేవకుడా. ఇంకా తోలు తగిలించుకొని నేను పలానా కులం అని చెప్పుకుంటా వచ్చావా? నువ్వు కుల సంఘాన్ని స్థాపించేవాడివే గాని క్రైస్తవ సంఘాన్ని నడిపించడానికి నువ్వు తగిన వాడివి కాదు. యేసు నామములో మన తోలు వలవబడును గాక. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన తల్లిని, తన తండ్రిని, తన అన్నదమ్ములను, అక్కచెల్లెలను సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించేవాడై ఉండాలి. ఓ రోజు అపోస్తలుడైన పేతురు గారు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి అంటాడు, అయ్యా సమస్తాన్ని విడిచిపెట్టమన్నావు, అన్నదమ్ములు విడిచిపెట్టా, అక్కచెల్లెల్ని విడిచిపెట్టా, ఇంతమందిని విడిచిపెడితే నాకు ఇచ్చే ప్రతిఫలం ఏంటయ్యా అన్నాడు. మనసారి విడిచిపెట్టాడో లేదో నాకు తెలియదు కానీ ప్రశ్నలు అడగటంలో ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు పేతురు గారికి. ప్రైజ్ ది లార్డ్. అయ్యా సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చావు, నువ్వు మాకేమి ఇస్తావయ్యా అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురు, ఒక్క తండ్రిని విడిచిపెడితే, ఒక్క అన్నని విడిచిపెడితే, ఒక్క తమ్ముని విడిచిపెడితే వాళ్లకు ప్రతిగా 100 రెట్లు అన్నదమ్ములను నేను నీకు ఇస్తాను. గట్టిగా చెప్తాం ఆమెన్. చూద్దాం ఆమెన్. నా తోటి దైవ సేవకులారా, తల్లి మదర్ తెరీసా, ఈరోజు ఆమెను మదర్ తల్లి అంటారు. క్రైస్తవ సంఘాలకే కానీ ప్రపంచ దేశాలకే కానీ ఆమె తల్లి లాంటిది, మదర్ అని ఆ తల్లిని పిలుస్తారు. ఆ తల్లికున్న గొప్ప సమర్పణ ఏంటో తెలుసా? మన పెంతుకోసు సంఘాల వాళ్ళు రోమన్ క్యాథలిక్ ని విమర్శించడంలో మనకు కూడా ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు, పేతురు గారికి ఇచ్చినట్టు. కానీ ఒక మదర్ తెరీసా సమర్పణ చెప్తాను. 1929 సంవత్సరంలో దేవుని సేవకు వచ్చింది. 1997 సంవత్సరంలో చనిపోయింది. ఆల్మోస్ట్ 70 years, 70 సంవత్సరాలు తను సేవ చేసింది. ఈ 70 సంవత్సరాల తన సేవ జీవితంలో కనీసం ఒక్క రోజైనా తాను పుట్టిన గడ్డకు తాను వెళ్ళలేదు. దేవుని సేవలో తాను అడుగుపెట్టిన తర్వాత నాభి సూత్రం కత్తిరించబడి, దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసులైన అన్నలు,
దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసులే తమ్ముళ్ళు, నా రక్త సంబంధికులైన, స్నేహితులైనా, నా సన్నిహితులైన, నా సమస్తము దేవుడు నాకు ఇచ్చిన పిల్లలేనని వాళ్ళ చుట్టూతో తిరుగుతూ 70 సంవత్సరాలు దేవుని సేవ చేసింది. ప్రపంచ దేశాలకు ఒక తల్లిగా మార్చబడింది. ఈరోజు సేవకుల పరిస్థితి ఏంటో తెలుసా? ఏదో పార్ట్ టైం డ్యూటీ లాగా ఆదివారమే చర్చిలో కనపడతారు. ఇక సోమవారం నుంచి శనివారం వరకు ఈ వారం ఏమో బామరిద్దుల ఇంటికాడికి, ఇంకొక వారేమో బావోళ్ళ ఇంటికాడికి, ఇంకొక వారేమో ఆడపూడుసు ఇంటికాడికి, ఇంకొక వారేమో ఏడపూడుసు ఇంటికాడికి. ఇక పాస్టర్ గారు పని ఏంటంటే ఆదివారం దేవుని బిడ్డలు ఇచ్చినటువంటి ఆ కానుకతో తిరగటానికి ఉండేటువంటి వాళ్ళుగా ఉన్నారు. కానీ సేవలో నువ్వు అడుగు పెట్టిన తర్వాత కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. వాక్యపు లోతులకు వెళ్ళండి. ఒక గొప్ప దైవ సేవకుడు, ఆ గొప్ప దైవ సేవకుని దగ్గరికి ఒక చిన్న సేవకుడు వచ్చి ఏడుస్తా తన బాధ చెప్తున్నాడు. ఆయన పేరు నేను చెప్పలేను, కానీ గొప్ప దైవ సేవకులు. ఆ గొప్ప దైవ సేవకుల దగ్గరికి ఒక చిన్న పెద్ద సేవకుడే వచ్చి ఆయనతో పోలిస్తే చిన్న సేవకులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నా అసిస్టెంట్ నా సంఘాన్ని ముక్కలు చేశాడు. 200 మంది ఉన్న సంఘంలో 150 మంది నాడు తీసుకుని వెళ్ళాడు. 30 మంది నా దగ్గర ఉన్నారు. వాడు నా వెనకే ఉండి నక్క విని అని చూపించి పడవటం నాకే పొడిచాడు. నా గుండె కోత ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు మరలా నా దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేయండి అన్నాడట. ప్రార్థన చేస్తానయ్యా, అసలు ఎందుకు వెళ్ళిపోయారు, ఏమైంది ఏంటి అని అంటే, ఎందుకు వెళ్ళిపోయేది ఏముంది అయ్యగారు, వాడంతా టక్కరి ఏమంటారండి ఇక్కడ, అంతే కదా నక్క వినయాన్ని చూపించినట్టే చూపించాడు. గురువు గారు అంటానే గురువుగారిని ఎత్తి మీద శటకోపం పెట్టాడు. వాడు నిలువున మోసం చేశాడు, సంఘాన్ని గీల్చాడు. అయ్యా కొన్నిసార్లు చేల్చటం వెనక కూడా దేవుని హస్తం ఉంటుంది. ఆగేందుకు పానీయాలా? మహా గొప్ప రాజు దావీదు పరిపాలన చేసిన ఇజ్రాయేలు రాజ్యం తన మనమడి పరిపాలనకు వచ్చేసరికి, రెహబాము పరిపాలనకు వచ్చేసరికి ఇజ్రాయేలు గోత్రాలు 2గా చీలిపోయాయి. యెరోబాము కుయుక్తి చేయలా, దేవుడి ఆ ప్రజలను చీల్చి 10 గోత్రాల వారిని యెరోబాము చేతుల్లో దేవుడు పెట్టాడట. అంటే అక్కడ చేల్చబడటం వెనుక దేవుని హస్తము జరిగినట్లుగా లేఖనాలు ఆయన గ్రహించి, అసలు ఏం జరిగిందో చెప్పు అయ్యగారు చెప్పి జరిగిపోయి ఎందుకు, కానీ దీనికోసం ప్రార్థన చేయండి. పాస్టర్ గారు అంట, నేను ప్రార్థన చేయాలంటే అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి. సరే పాస్టర్ గారు, ఏం లేదంటే మా బావమరిదికి ఒరిస్సాలో పెళ్లి చూపులు చూడటానికి మా పాస్టర్ గారు వచ్చి, మా తమ్ముడికి ఒరిస్సాలో పెళ్లి చూపులు రేపు గురువారం, మా ఇద్దరం కలిసి వెళ్దాం అని నన్ను అడిగింది. నేను అన్నానమ్మా, బర్త్డే కూడుకుంది గురువారం, నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను, దయచేసి నువ్వు ఒక్కదాన్ని వెళ్ళు అని అంటే పాస్టర్ గారు అందంట, నేను ఒక్కదాన్ని వెళ్తే నా పరువు ఏం గాను, అసలు ఆ పరువు ఎక్కడ ఉందో ఇప్పటికీ నాకు అర్థం కాదు. నా పరువు పోదా, నేను ఒక్కదాన్ని వెళ్తే నేను ఎట్లా కాదు కదా, నువ్వు నాతో పాటు రా. నేను రాలేనమ్మా, నా మాట నువ్వు అంటే, లేదు నువ్వు రాకపోతే నేను కూడా బాను. సరే పాస్టర్ గారు అన్నాడంట, సరే నువ్వు కూడా బాగున్నా అన్నావు కదా, ఇద్దరం బావద్దు, వాళ్ళే పోయి చేసుకుంటారులే అన్నాడంట. ఒక 5 నిమిషాల తర్వాత వచ్చి, అంటే ఒకవేళ మీ తమ్ముడి పెళ్లి చూపులైతే నువ్వు బావా, మీ చెల్లి పెళ్లి చూపులైతే ఇట్టాగే చేస్తావా, నువ్వు మీ వాళ్ళని ఒక రకంగా మా వాళ్ళని ఒక రకంగా నువ్వు ప్రేమిస్తావంటే, అరే మా వాళ్ళు ఎవరూ లేరు కదా, అందరూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కదా, నేను వాళ్ళు ఉన్నదే తెలిసేది. దేవుని బిడ్డలారా, పాస్టర్లారా, మీ అందరికీ నిండు వందనాలు. సంఘాలు కట్టగలిగేదైనా మీరే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నా నోటితో నేను చెప్పలేను. కట్టగలిగేదైనా మీరే, అవునమ్మా, పడగొట్టేది కూడా మీరేనా? నిజమే. మీకెంత కృపించాడు తెలుసా? కృష్ణ ఉన్నారా? ఎక్కడున్నారు కృష్ణనా?
ఈసారి పెడితే పాస్టర్ గారు కూడా రమ్మని చెప్పన్నా. మా పాస్టర్ గారి ప్రాణం కొంచెం ఓరట పొందుతూ ఉంటుంది. చెప్తా వినండి. స్త్రీకి దేవుడు ఎంత కృప ఇచ్చాడంటే, దేవుడు స్త్రీకి ఎంత శక్తి ఇచ్చాడంటే నేను చెప్తాను వినండి. దేవుడు ఎంత శక్తివంతుడు, స్త్రీ కూడా అంత శక్తివంతుడాలి. ఆమెనంటలా ఎందుకో తెలుసా? తర్వాత ఏదో పడబోతుంది, ఎందుకలే ఆమెనన్నట్టు ఆగారు. స్త్రీకి దేవుడు ఎంత కృప ఇచ్చాడంటే, ఆయన ఎంత శక్తి కలిగినోడు అంత శక్తి దేవుడు మీకు ఇచ్చాడు. బైబిల్లో రాయబడిన మాట, యెహోవా ఇల్లు కట్టించని యెడల, అంటే ఒక ఇల్లు కట్టగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవుడికే ఉంది. ఆ తర్వాత ఎవరికి ఉంది? జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు కట్టును. అంటే ఆ తర్వాత దేవుని తర్వాత ఇల్లు కట్టగలిగే శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడంటే స్త్రీలకు ఇచ్చాడు. మీరు మామూలు కాదమ్మా. ఆయనకి అంత శక్తి ఉందో అంత శక్తిని మీరు పొందుకున్నారమ్మా. అంత మాత్రమే కాదు, ఆయనకి లేని ఇంకో శక్తి కూడా మీకు ఉంది. 3 రాళ్ళు మీకు పడగొట్టే శక్తి కూడా ఉందమ్మా. అంటే దేవుని కంటే 2 అంతల ఆత్మ మీకు ఉంది, అంత శక్తివంతుడు. దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. ఎందుకమ్మా? పడగొట్టానికా? యేసు రక్తముతో కడగబడిన ప్రతి దైవ సేవకురాలి చేతులు సంఘాన్ని కట్టే చేతులుగా ఉండునుగాక. విశ్వాసుల బ్రతుకులను కట్టే చేతులుగా ఉండునుగాక. వేవేల కొలది తల్లులుగా మన దైవ సేవకురాలను నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించునుగాక. పాస్టర్ గారి పోరు పడలేక మొత్తానికి ఒడిశా వెళ్ళాడు. గురువారం అనుకున్న పెళ్లి చూపులు ఆదివారానికి వచ్చినాయి. కుదరలేదు ఆ రోజు. ఆదివారం పెళ్లి చూపులు అని చెప్పారు. అయ్యో, ఆదివారం దేవుని మందిరంలో ఉండకపోతే అట్లా నేను పోతాను అన్నాడు పాస్టర్ గారు. పాస్టర్ గారు అన్నారు, ఈ ఒక్క ఆదివారమేగా, ఈ ఒక్క ఆదివారం బాగపోతే ఏమైంది, మన అసిస్టెంట్ ఉన్నాడుగా చూసుకుంటాడులే, మన అసిస్టెంట్ ఉన్నాడు కదా చూసుకుంటాడు. మన అసిస్టెంట్ ఉన్నాడు కదా చూసుకుంటాడులే వాడు అన్నాడు. అట్లట్లాగే దేవుడు మనకి ఇచ్చిన పరిచర్య అసలు నేను రావటమే తప్పు, ఈ బంధువుల మధ్య చుట్టాల మధ్య తిరగటమే ఇది ఒక ప్రతిష్ఠించబడిన దైవ సేవకునికి ఇది వ్యతిరేకమైనది. అయినా నేను దేవుని పని వదిలిపెట్టుకొని వచ్చాను. ఆదివారం బాగపోతే ఎట్టాగంటే పాస్టర్ గారు అందంట, అసిస్టెంట్కి అవకాశం ఇస్తే వాడు ప్రసంగం చేస్తూ నేర్చుకుంటాడు. వాడికి కూడా చేయూతని ఇవ్వాలి కదా, బాగా వాడికి కూడా అవకాశం ఇవ్వాలి కదా. మొత్తానికి ఇచ్చారంట. ఆదివారం పెళ్లి చూపులు. ఇక బావమరిదిని కూర్చి వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ నాన్న ఏదో చెప్పబోతా ఉంటే వాళ్ళు అన్నారంట, మీరెవరూ చెప్పొద్దు, పాస్టర్ గారి మాటే మాకు దేవుని మాట. పాస్టర్ గారు ఏం చెప్తాడో ఆయన మాటను పట్టుకొని మేము పెళ్లి చేస్తామన్నారంట. ఇక పాస్టర్ గారు స్టార్ట్ చేశాడు. 100 అబద్ధాలు అడిగిన ఒక పెళ్లి చేయాలని ఉంది కదా. మా బావమరిది వీరుడు, శూరుడు, దేవేంద్రుడు, అది మొత్తం డ్యామ్ డూమ్ డుష్ అని ఒక 1/2 గంట సేపు అది ఇదని ఏదేదో చెప్పాడంట. 100 అబద్ధాలు ఆడమంటే మన పాస్టర్ గారు కేవలం 50 ఆడాడంట. పెళ్ళయిన తర్వాత అమ్మాయి ఇక్కడికి వచ్చింది. వాడు ఇంద్రుడు, దేవేంద్రుడు, శూరుడు, శౌర్యుడు ఎన్ని మాటలు విన్న ఈ అమ్మాయి అనుకుంది, నా భర్త గ్రీకు వీరుడు, నా రాకుమారుడు, పగటి కలల గంట వచ్చింది. వచ్చిన తర్వాత తెలిసింది ఏంటో తెలుసా? వాడు నంబర్ 1 బేవర్స్ అని తెలిసింది. రకరకాలైన దుర్గుణాలన్నీ ఉన్నాయి. ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. కేసు పెట్టడం మొట్టమొదటి A1 ముద్దాయిగా, A2 ముద్దాయిగా చెప్పాలి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 4వ ముద్దాయిగా పక్కన పెట్టింది. పోలీసు వాళ్ళు రావటం పాస్టర్ గారిని జైల్లోకి తీసుకొని వెళ్ళారు. ఆ బావమరిది దయ వల్ల 3 నెలలు వాళ్ళు జైల్లో ఉన్నారు. ఈలోపు అసిస్టెంట్ చక్క తీసుకొని వెళ్ళిపోయాడు. చూసుకో అన్నాడుగా వాడికి పర్మనెంట్గా చూసుకున్నాడు. నా తోటి దైవ సేవకులారా, సేవలో నువ్వు అడుగుపెట్టిన తర్వాత ఓ దైవజనుడిగా చెప్తున్నాను, నీ నాభి సూత్రం పరిపూర్ణంగా కత్తిరించబడాలి. నీ సమర్పణ విధానాన్ని ప్రభు చూస్తాడు.
నీ ఇంటి వారిని విడిచిపెట్టి, అన్నదమ్ములను విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నావో ఆ ప్రేమించే మనస్సును చూస్తాడు. నీ సమర్పణ ఎంత బలంగా ఉంటుందో నీ సేవను కూడా రోజు రోజుకు నా దేవుడు అట్లా బలపరచును గాక. నేను మరలా చెప్తున్నాను, నా తోటి దైవ సేవకులారా, ఓ గ్రామంలో నిన్ను చూడాలని దేవుడు ఆశపడలేదు. ఓ 10 మందికి నేను పరిమితం చేయాలని నా దేవుడు ఆశపడలేదు. నీ లోపల దేవుడు ఎంత శక్తి ఉంచాడంటే భూలోకాన్ని తల్లకిందులు చేసే కృప, ఆ వరం, ఆ అభిషేకం, ఆయన రక్తముతో కడగబడిన ప్రతి సావుకురాలి మీద, ప్రతి సావుకుని మీద అభిషేకాన్ని దేవుడు కుమ్మరించాడు. కానీ ఆయన సేవని ఎలా చేయాలంటే ఒక వ్యాపారవేత్తలాగా చేయాలి. ఫస్ట్ వన్ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ వన్ కమిట్మెంట్, నంబర్ 3 ట్రీట్మెంట్. ఒక వ్యాపారవేత్త, ఇందాక నేను చెప్పే కదా, తన యొద్దకు వచ్చిన ఏ కస్టమర్ని తను వదులుకోడు. ఒప్పించి మెప్పించి తన దగ్గర ఉన్న వస్తువు ఆ వ్యక్తి కొనుక్కొని వెళ్ళేటట్లుగా ఏదో ఒకటి మెప్పిస్తాడో, ఒప్పిస్తాడో, బ్రతిమలాడుకుంటాడో. అద్భుతం. తన దగ్గరకు వచ్చే ఏ కస్టమర్ని తాను పోగొట్టుకోడు. కస్టమర్ని తాను ఎట్లా చూస్తాడో చెప్తాను, ఒక్కసారి ఈ మాట వినండి. తన దగ్గరకు వచ్చిన కస్టమర్ని ఎట్లా చూస్తాడో, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాడో చెప్తాను. ఈ దసరా పండుగలప్పుడు, సంక్రాంతి, క్రిస్మస్ పండుగలు వచ్చేటప్పుడు ఈ షాపులలో పెద్ద కటౌట్లు పెడతారు. ఆ కటౌట్ల మీద ఏమని రాస్తారో తెలుసా? కస్టమర్ దేవుళ్ళకు స్వాగతం. ఏమంటాడండి? కస్టమర్ దేవుళ్ళకు స్వాగతం, సుస్వాగతం అంటాడు. అంటే ఈ వ్యాపారవేత్తకు దేవుడు ఎవరు అన్నా? చెప్పాలి. సేవకులుగా మనం కూడా ఎవరమి? చెప్పండి అన్న. మనం కూడా ఎవరమంటే వ్యాపారవేత్తలు. నేను మిమ్మల్ని అడుగుతాను, వ్యాపారవేత్తలైన మనకు దేవుళ్ళు ఎవరు? ఆయన పెద్ద దేవుడు, మన విశ్వాసులు మనకు పిల్ల దేవుళ్ళు. దేవుడు నీకు అప్పగించిన ఏ వ్యక్తిని నువ్వు పోగొట్టుకోవటానికి ఇష్టపడతావు? దేవా, ఎంతమంది ఆత్మలు అయితే నేను సంపాదించానో మీ కృపను బట్టి, మా సువార్త ద్వారా, మా ప్రార్థన ద్వారా, సంఘ పరిచర్య ద్వారా ఎంతమంది ఆత్మలు అయితే మేము సంపాదించగలిగామో, మేము సంపాదించిన ఆత్మలో కనీసం ఒక్క బిడ్డను కూడా మేము పోగొట్టుకోకూడదని ప్రతి ఆత్మను జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. ప్రభు ఒక మాట అంటారు, నా చేతిలో ఉన్న వాటిని ఎవ్వడునూ అపహరించలేడు. మోషే 6 లక్షల మందిని సంపాదించాడు. చివరికి గమ్యస్థానానికి చేర్చింది మాత్రం 2 ప్రభు 12 మంది అపోస్తులు సంపాదించాడు. ఆ 12 మందిలో ఒక్క వ్యక్తిని తప్ప ఆ ఒక్క వ్యక్తి కూడా ప్రవచనానుసారంగా తాను పోగొట్టుకున్నాడు. నేనంటాను, ఆ 12 మందిని ప్రభు కాపాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెబుదాం, ప్రైజ్ ది లార్డ్. మన సేవా జీవితంలో మన విశ్వాసులు యేసు ప్రభు వారు తన యొద్దకు వచ్చిన ఆ 12 మంది అపోస్తుల్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. మన సేవా జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన ప్రతి ఆత్మను జాగ్రత్తగా మనం కాపాడుకోవటం నేర్చుకోవాలి. నేర్చుకోవాలి అంటే ప్రభువునే చూద్దాం. యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే ఆయన 3.5 సంవత్సరాలు తండ్రి సేవ చేసేటప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఈ 3.5 సంవత్సరాల సేవలో ఈ 12 మంది అపోస్తుల్లో యేసు ప్రభుకు తగిన గుణగణాలు కలిగిన వారు 12 మందిలో కనీసం ఒక్కళ్ళైనా ఉన్నారా? పేతురు ఉన్నారు. పేతురుని గురించి ఏ వ్యక్తిని అడిగినా ఏం చెప్తారు? పేతురుకి దానికి ముందు ఒక డాక్టరేట్ ఉంటుంది. చెప్పాలి. తోమా అంటంతో చెప్పాలి. యోహాను, యాకోబు అగ్నిపుత్రులు కాదు, బైబిల్ నక్సలైట్లు. యోహాను, యాకోబు ఎవరంటే బైబిల్ నక్సలైట్లు. నేనంటాను, ఈ 3.5 సంవత్సరాల్లో ప్రభువుని మెప్పించిన శిష్యుడు ఒక్కరు లేరు. మెప్పించడానికి బదులుగా నొప్పించినటువంటి వాళ్ళు, యేసయ్య హృదయాన్ని పిండినటువంటి వాళ్ళు, యేసు ప్రభు హృదయాన్ని గాయపరిచినటువంటి వాళ్ళు ఎంత గాయపరుస్తున్నా, ఎంత నొప్పించినా ప్రభు వారిని ఓర్చుకున్నాడు. నా తోటి దైవ సేవకులారా,
సంఘాలు మనం నడిపించేటప్పుడు కొంతమంది విశ్వాసులు మనల్ని గుండె మీద పెట్టుకుంటారు, మరి కొంతమంది విశ్వాసులు అదే గుండెల మీద నిన్ను తన్నటం ప్రారంభిస్తారు. నేను గుండెల్లో పెట్టుకున్న వాడికి ప్రేమను పంచు, నేను గుండెల మీద తనిన వాడికి ప్రేమను పంచు. ఇంకొంతమంది విశ్వాసులు ఉంటారు, గుండెల మీద పెట్టుకున్నట్టే పెట్టుకుంటారు, వెనక్కి ఇంకొక పని చేస్తారు. పాస్టర్ గారు కనపడ్డప్పుడు అన్నా అంటాడు, సాగదీస్తాడు ఎక్కడి నుంచి రేపాలి దాకా, అన్నా అంటాడు, పక్కెళ్ళి దొన్నా అంటాడు. పాస్టర్ గారు కనపడ్డప్పుడు అక్క అంటాడు, పక్కెళ్ళి ఇది కుక్క అంటాడు. కానీ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ నక్కన్నా కుక్కన్నా, అన్న అన్న మరొకటి ఏదన్నా, నీ హృదయము నిండా బిడ్డను, నీ హృదయము నిండా ప్రేమను పెట్టుకొని ఓర్చుకొని ఆ బిడ్డకు నువ్వు ప్రేమను పంచేదానిగా ఉండువుగాక. యేసు ప్రభు ఈ 12 మందిని ఓర్చుకున్నాడు, వీళ్ళందరినీ ఓర్చుకున్నాడు. నా ప్రభు ఓర్పు వ్యర్థం కాలేదు. ఎవరిని ఓర్చుకున్నాడో వాళ్ళే భూలోకాన్ని తలకిందులు చేసి అపోస్తులుగా మార్చబడ్డారు. వారు అపోస్తులుగా మార్చబడ్డారు అంటే దాని వెనుక ప్రభు యొక్క ఓర్పు. నా తోటి దైవ సేవకులారా, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మలో ఏ ఒక్క వ్యక్తిని కూడా నీ నోటి మాటను బట్టి కానీ, నీ తొందరపాటుతనాన్ని బట్టి కానీ పొరపాటున నువ్వు పోగొట్టుకోవద్దు. కొంతమంది సేవకుల నినాదం ఏంటంటే పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి. ఏమంట చెప్పాలి. ఎవరైనా పాత విశ్వాసులు పోయారు, వాళ్ళు పోవాలండి, పాత నీరు పోతానే ఉంటుంది. కానీ నీ నినాదం ఏంటో తెలుసా? పాత నీరు ఉండాలి, ఆ పాత నీరున్న చోటకి కొత్త నీరు రావాలి, అది మహాసముద్రంగా మార్చబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్తా. హల్లెలూయా. ఎలా మారాలి? అది మహాసముద్రంగా మారాలి. అలాంటి అభిషేకాన్ని మన ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించును గాక. చెబుదాం ఆమేన్. మా చర్చిలో 99% ప్రేమించే వాళ్ళే. ఒకళ్ళిద్దరు ఉంటారు ఇస్కరియోతు యోధ బ్యాచ్, ఒకళ్ళిద్దరు ఉంటారు గెహజీ బ్యాచ్. మన ప్రయాసం ఏంటో తెలుసా? ఆ గెహజీ కూడా రాగల కాలంలో ఎలీషాగా మార్చబడాలి. చెబుదాం ఆమేన్. గట్టిగా చెబుదాం ఆమేన్. మా బ్రాంచ్ మందిరంలో ఒక ఆయన ఉన్నాడు. వినండి, ఓ మంచి మాట చెప్తా. మా బ్రాంచ్ మందిరంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన వెళ్ళిన చోటల్లా నన్ను గూర్చి రకరకాలుగా చెడుగా మాట్లాడుతూ ఉంటాడంట. ఈ మాటలన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి, నేను వింటా. నేను పొరపాటున మనసులో పెట్టుకోను. కొన్నిసార్లు పాస్టర్లుగా మనకుండే కృప ఏంటంటే, ఏం నవ్వుకుంటున్నారు? నేనేం చెప్పబోతున్నానో మీకు అర్థమైంది. అదే మీ ఊరే వచ్చా. మనకుండే కృప ఏంటంటే, విశ్వాసులు ఎవరైనా మనల్ని గురించి ఏదైనా అనుకుంటారని తెలిస్తే ఆదివారం ప్రసంగం అంతా ఆడి మీదే. రైట్, హల్లెలూయా. చెప్పండి, ఆదివారం ప్రసంగం అంతా. దేవుని కృప, కింద సంఘంలో ఏది జరిగినా ఆదివారం ప్రసంగం ఆ రోజు అసలు ఆ విషయాన్ని గురించి రాకుండా జాగ్రత్తగా నోటిని కాచుకుంటాను. లేదు ఇప్పుడు గద్దించకపోతే కష్టం అని నేను చెప్పాను అనుకోండి, కూర్చున్నవాడు నన్ను గూర్చే కావాలని చెప్పాడు అనుకుంటాడు, కానీ నొచ్చుకుంటాడే కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకోడు. మన బోధ నొప్పించే బోధగా ఉండకూడదు, ఒప్పించే బోధగా ఉండాలి. ఏ బోధగా ఉండాలన్నా చెప్పాలి గట్టిగా. మన బోధ ఒప్పించే బోధగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉంటాను. ఆయన అట్లా మాట్లాడుతున్నాడు అని తెలిసి, ఆయనకి ఒక కొడుకు, ఒక కూతురు, కనీసం 55 సంవత్సరాల వయసులో ఉన్న భార్య. ఆయనకి ఎంత వయసు ఉంటుంది అంటారు కదా, ఈవిడ ఉంది కానీ ఎవరో లేదంటారు, చూశారు కదా. ఆ బ్యాచ్ ఈ అన్న. ఇప్పుడు చెప్పే కానీ ఆయన గురించి ఇప్పుడు అట్లా అనుకోవాలి. చాలా ఓర్చుకున్నాను. సరే, ఆయనతో మనకి ఎందుకు పాపం ఆయన అట్లా అనుకుంటున్నాడో నేను 150 సార్లు ఫోన్ చేశాను. దేవుని మహాకృపను బట్టి ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలే. 150 సార్లు ఫోన్ చేశాను. అలాగని ఆదివారం చర్చి మానేస్తాడు, పొరపాటున మానడం. ప్రతి ఆదివారం వస్తాడు, 3వ వరుసలోనే కూర్చుంటాడు. కూర్చొని ఏం చేస్తాడు తెలుసా? ఏం చెప్తావు చెప్పు చూద్దాం, ఎట్లాగే చూస్తాడు.
ప్రార్థన అయిపోయిన తర్వాత నేనే ఆయన దగ్గరికి వెళ్ళి గుండెల మీద పెట్టుకుంటా. అన్న బాగున్నారా, 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 అక్క బాగుందా, కూతురు బాగుందా, కొడుకు బాగుందా, ఎన్నో ప్రతిదీ అడుగుతాను. దేవుని మహాకృప అలా దినాలు కొనసాగుతూ ఉన్నాయి. 2017 సంవత్సరం ముగింపులో అనుకుంటా శుద్ధీకరణ కూడిక దినాల్లో, సంవత్సరం చివరి దినాల్లో ఆయన భార్య, వాళ్ళ తల్లి, వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు 5గురు వచ్చి మేము మందిరంలో కూర్చుంటే మా చేతులు పట్టుకొని ఏడుస్తూ, దైవజనుడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించాను, మరోసారి నా బ్రతుకు దినాల్లో మీలాంటి ఇంకొకసారి నా బ్రతుకులో నేను ఎట్లా అన్నాని చేతుల్లో చేయబెట్టి సమాధానం పడి మందిరం కట్టేటప్పుడు అంటే 4 కోట్లు అయిందన్నా కదా, ఈ ఒక్క వ్యక్తి 8 లక్షలు ఖర్చు పెట్టాడు. నా ఓర్పు అట్లాగని 8 లక్షల కోసం ఆశపడి నేను ఓర్చుకోలేదు. ప్రభు బిడ్డలారా, ఏ విశ్వాసిని ఓర్చుకుంటావో ఆ విశ్వాసే రేపు నీకు కుడి చేతి పుత్రుడిగా మార్చబడబోతున్నాడు. నమ్మండి, నమ్మండి. ఈరోజు మీ సంఘాలలో ఎవరు మీకు ఏడ్పును పుట్టించారో ఓర్చుకోనండి, ప్రార్థించండి. ఎవరు మిమ్మల్ని ఏడ్పించారో, ఎవరు మీకు దుఃఖాన్ని పుట్టించారో ఓర్చుకోనండి, సహించండి, ప్రార్థించండి, ప్రేమను పంచండి. ఈరోజు దూరంగా ఉన్న ఆ వ్యక్తి యేసు నామములో రాగల కాలములో మీకు కుడి చేతి పుత్రులుగా నా దేవుడు అభిషేకించును గాక. సేవలో నీకు ఏ అవసరతున్నా వాళ్ళే పరిగెత్తుకుంటూ వచ్చి నీకు ఉపచారము చేసే కృప, ఆ అభిషేకం యేసు నామములో మన విశ్వాసుల మీద నిశ్చయముగా నా దేవుడు కుమరించును గాక. వ్యాపారవేత్తకుండే ఓర్పు మీకు తెలియాలంటే బ్రదర్స్కి అర్థం కాదు, సిస్టర్స్కి బాగా తెలుసు. వీళ్ళు కొనేది ఒక చీర, అయ్యగారు అవునా కాదు, అయ్యగారు కొనేది ఒక చీర 150 చీరలు చూడాల్సిందే. ఇది కాదు అది, అది కాదు ఇది, ఇట్లా చీరలు మారుస్తే అది కాదు ఇది అన్నప్పుడు ఎప్పుడైనా వ్యాపారవేత్త అసలు నీ మొహం ఎప్పుడైనా చీరలు కొన్న మొహమేనా అని అంటాడా? అమ్మమ్మ ప్రతి చీర చూపించి, సిస్టర్ ఈ చీర మీకు ఎట్టుంటుందంటే ఇది కట్టుకుంటే ఐశ్వర్యరాయ్కి అక్కలా కనపడతావు, దేవదూతకు స్వయాన శల్యంలా కనపడతావు అని అంటాడు. అయితే ఎంత ఓపిక అంటే, ఆఫ్టర్ ఆల్ ధనాన్ని సంపాదించేవాడికి అంత ఓర్పు ఉంటే దైవ సేవకుడు అంతకంటే శ్రేష్టమైన వాడు. లోకం కంటే విలువైన ఆత్మలను సంపాదించే సేవకులైన మనకు నోటి మాటలతో చెప్పలేని సహనం యేసు నామములో దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆ ఓర్పే భూలోకాన్ని తలకిందులు చేసి ఒక ప్రవక్తగా, ఒక అపోస్తులుగా ఒక్కొక్క బిడ్డను నా దేవుడు నిలబెట్టును గాక. లాస్ట్ వన్ 3 విషయాలు విన్నా. నంబర్ 1 ఇన్వెస్ట్మెంట్, నంబర్ 2 కమిట్మెంట్, అంకిత భావం, నంబర్ 3 ట్రీట్మెంట్, లాస్ట్ వన్ అడ్వర్టైజ్మెంట్. ఏ వ్యాపారవేత్త అయినా, అది పెప్సీ కానీ, థమ్సప్ కానీ, కోకోకోలా కూల్ డ్రింక్ కానీ, ఏ ప్రొడక్ట్నైనా ఒక వ్యక్తి రిలీజ్ చేయాలంటే దానికి ముందు ఏం చేస్తాడు? చెప్పాలి. ఇప్పుడు థమ్సప్ అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఏమంటాడో తెలుసా? ఉరిమే ఉత్సాహం కొరకు తాగండి థమ్సప్ అంటాడు. థమ్సప్ తాగితే ఉత్సాహం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ తేన్పులు మాత్రం బాగా వస్తాయి. మా చిన్నతనంలో నో డౌట్, నా వయసులో ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు, రేడియో ఆన్ చేస్తే చాలు నిర్మా పౌడర్ గురించి, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలల్లోనే తెలుపు మెలమెలలాడి. రైట్. నా తోటి దైవ సేవకులారా, ఒక సేవకుడు తన సేవా జీవితంలో అనుక్షణం ప్రతిరోజు సువార్త వ్యాపకం కొరకు దేవుని యొక్క గుణాతిశయాలు ప్రచురపరచడానికి ఒక సేవకుడు తన సేవా జీవితంలో నలిగిపోయేవాడిగా ఉండాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, రోమా పత్రికలో పౌలు గారు ఈ మాట అంటాడు, సువార్త ఆశీర్వాదముతో నేను మీ వద్దకు రాబోతున్నాను అని. ఓ సేవకుని జీవితంలో ఆశీర్వాదం అంతా ఎక్కడ మిళితమై ఉంది? చెప్పాలి గట్టిగా. ఒక సేవకుని సేవ ఆశీర్వాదం అంతా సువార్తలో దాగుంది. ఏ సేవకుడైనా ఆదివారం మాత్రమే
స్థానిక సంఘంలో కనబడాలి. సోమవారం ఒక గ్రామంలో సువార్త కూడిక, మంగళవారం ఇంకో గ్రామంలో సువార్త కూడిక, బుధవారం మరో పట్టణంలో సువార్త కూడిక, గురువారం ఇంకో చోట సువార్త కూడిక, శుక్రవారం ఇంకో చోట సువార్త కూడిక, శనివారం వచ్చేసరికి దేవుని మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆదివారపు ఆరాధన కొరకు కనిపెట్టి, కుదిరితే శని ఆదివారాల మందిరంలో కనబడాలి. తత్తిమా రోజులంతా ఒక శ్రామికుడు రైతు కష్టపడిన దానికంటే ఒక సేవకుడు ఎక్కువ కష్టపడాలి. ఎంత కష్టపడతావో అంత ఆత్మల పంట నువ్వు చూస్తావు. ఆత్మల పంట నువ్వు చూడకపోవటానికి కారణం, నా తోటి అన్నలారా తమ్ముళ్ళారా నన్ను సహృదయంతో అంగీకరించండి, ఆత్మల పంట నువ్వు చూడలేకపోవటానికి నీ సోమరితనమే ఒక ప్రధానమైనటువంటి కారణం. నీకు దశంభాగం ఇచ్చే విశ్వాసి, నీ మందిరానికి వచ్చే ఒక విశ్వాసి ఉదయం 8 పొలం పనికి వెళ్తే రాత్రి సాయంకాలం 6 గంటల వరకు 10 గంటలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, మంచుకు నానుతూ, ఎండిపోతూ కష్టపడి పని చేస్తున్నాడు. 10 గంటలు ఎండకు ఎండుతున్నాడు. నా తోటి దైవ సేవకులారా, ఒక రోజుకొచ్చి మనం పడే కష్టం ఎంత? సామెతలో ఒక మాట రాసింది, ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు. ఎద్దుల యొక్క బలము వలన విస్తారమైన రాబడి కలుగుతుంది. ఓ సేవకుడిగా నీ జీవితంలో ఈ రోజు నుండి ఒక ఎద్దులాగా ప్రభు కొరకు నువ్వు కష్టపడు. ఒక రైతు పొలం కొరకు కష్టపడిన దానికంటే నీ ప్రతి అణువణువును, ప్రతి చెమట బొట్టును ఆత్మల సంపాదన కొరకు నువ్వు ఖర్చు పెడుతూ వస్తే, పగలనకుండా రాత్రి అనకుండా, ఎండ అనకుండా వాన అనకుండా ఆత్మలను సంపాదించాలి, ఆత్మలను సంపాదించాలి, సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. సువార్త అనే వెర్రితనముతో నువ్వు బ్రతికితే పౌలు దేవుడే మన దేవుడై ఉన్నాడు. పౌలు దేవుడే మన దేవుడై ఉన్నాడు. సావుకారా వినండి, పౌలుకు ఆత్మలను అప్పగించిన దేవుడు మనకెందుకు అప్పగించడు? నీ దేవుడు పక్షపాతి అయిన దేవుడు కాదు. మనం చేయాల్సిందేంటో తెలుసా? సువార్త వ్యాప్తి కోసం, దేవుని గుణాతిశయాలు ప్రచురపరచడం కోసం ఒక కర్షకుడిలాగా అనుక్షణం దేవుని కొరకు మనం పిండబడుదుము గాక. గుణాతిశయాలను నువ్వు ప్రచురపరుస్తున్నావో ఆయన గుణాతిశయాలకు ధీటుగా నీ గుణాతిశయాలు ఉండాలి. ఈ వ్యాపారం నీకు ఫిట్ కాదు, ఈ వ్యాపారం వదిలిపెట్టి ఇంకొక వ్యాపారం చెయ్యన్నా. ఎందుకు ఫిట్ కాదన్నా? ఎందుకు ఫిట్ కాదు? నేను బాగానే మాట్లాడతా కదా. నేను అన్నా, నీ తలకాయే బోడుగుండు. బోడుగుండు తలకాయతో ఇదిగో ఈ నూనె రాసుకుంటే ఎంటుకలు పెరుగుతాయి, ఈ నూనె రాసుకుంటే ఎంటుకలు పెరుగుతాయి, సత్యం దాకా ప్రకటించం, అక్కడ కూడా మారడు. జ్ఞాన సత్య సంపూర్ణమైన ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న నీవు ఒకవేళ గుడ్డి బోధ ఈ రోజు వరకు చేశారు. సినిమాలు చూడకూడదు అని సంఘానికి బోధించావు, సినిమాలు చూడటానికి బానిసమైపోయావు. దొంగిలించకూడదు అని బోధించావు. మీ నాయకుల దశ వ్యభిచరించవద్దని సంఘానికి బోధించావు. నీ స్థితి చూడు, నీ స్థితి చూడు. చిన్న పిల్లలాగా మారిపోతాం. దేవా, మీరు నాకు ఇచ్చిన డబ్బును నేను సరిగ్గా సేవలో ఖర్చు పెట్టలేకపోయాను. ఈ రోజు నుండి సేవకులు వారి పిల్లల పిల్లలు తరతరాలు మందిరములో పచ్చని వెలువ చెట్ల వలె మార్చబడుదురు గాక. ఆ రీతిగా పరామర్శిద్దాం. ఆఖరిగా ఏ దేవుని గురించి బోధించామో, ఏ దేవుని గురించి ప్రకటించామో ఆ దేవుని గుణాతిశయాలకు ధీటుగా మన బ్రతుకును దిద్దుకోగలిగితే, రోజు యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. అతని పెదవులు అపవిత్రమైన పెదవులని, అపవిత్రమైన పెదవులన్న సంగతి తాను తెలిసిన తర్వాత అప్పటికే తాను సేవ చేశాడు. 5 అధ్యాయాలు తాను ప్రవచించాడు. 6వ అధ్యాయంలో తన స్థితిని దేవుడు చెప్పాడు. నాతోటి సేవకులరా, మీకంటే నేను వయసులో చిన్నోడినైనా దేవుడి స్థలంలో నిలవబెట్టారు కనుక ఒకవేళ 20 సంవత్సరాల సేవ అనుభవం నీకున్నా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడితే నీవెందుకు దేవుని వాక్యానికి స్పందించకూడదు? 5 అధ్యాయాలు ప్రవక్తగా పనిచేశాడు. అతని పెదవులు అపవిత్రమైన పెదవులని దేవుడు చెప్పాడు. ఆ మాట వినటంతో ఏమంటాడు తెలుసా? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో నేను సంచరిస్తున్నానని తన
తన బాధ చెప్పే ముందు అయ్యో అనే పదాన్ని వాడాడు. బైబిల్లో అయ్యో అనే పదం చాలా తీవ్రమైనటువంటి పదం. అయ్యో అనే ఆ పదం గ్రీకు భాషలో నుంచి డెరైవ్ చేయబడిందట. గ్రీకులు అయ్యో అనే ఆ పదాన్ని ఎక్కడ వాడతారంటే, ఎవరైనా ఒక వ్యక్తిని హత్య చేస్తే, హత్య గావించబడిన వ్యక్తి చనిపోతే ఆ హత్య చేసిన వ్యక్తికి ఎవరినైతే హత్య చేశాడో ఆ వ్యక్తి శవాన్ని మెడకు తగిలిస్తారట, వెనక వీపుకు తగిలిస్తారట. ఆ చంపిన వ్యక్తిని ఆ వ్యక్తి బ్రతుకాలం మోసుకుంటూ వెళ్తాడు. తను పండుకున్న శవంతోనే పండుకోవాలి, కూర్చున్న శవంతోనే కూర్చోవాలి, లేచిన శవంతోనే లేవాలి, నడుచుకుంటూ వెళ్ళినా శవంతోనే నడుచుకుంటూ వెళ్ళాలి. శవం బరువు ఒక రోజు మోసాడు, 2 రోజులు మోసాడు, 3వ రోజు బరువు మోయగలుగుతాడు, కానీ ఏం భరించలేడు. చెప్పాలి, ఏం భరించలేడు. ఇక చనిపోయిన శవంలో నుంచి ఆ పురుగులు కంపు తట్టుకోలేని పరిస్థితి. ఆ శవాన్ని వెనక పెట్టుకున్నవాడు అప్పుడు ఏడుస్తాడట, అయ్యో నేనెంత మూర్ఖంగా ప్రవర్తించాను, ఎంత అపరాధిగా ప్రవర్తించానని అప్పుడు వాడతాడంట ఆ పదం. అలాంటి పదమే దైవజనుడైన యెషయా వాడి, అయ్యో నేను అపవిత్రమైన పదవులు కలిగిన వాడను. దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి స్పందించి అయ్యో అని ఏడుస్తున్నాడు. వాక్యం ఈ రోజు మనం విన్నప్పుడు, దేవుని బిడ్డలారా, వాక్యం విన్న తర్వాత మన మార్కులు దేవునికి అవసరం లేదు. ప్రసంగం బాగుందా బాగలేదా జడ్జిమెంట్ అవసరం లేదు. నువ్వు మార్కులు వేయాల్సిన అవసరం లేదు. మార్కులు కాదు దేవుడు మన యొద్ద నుంచి ఆశపడుతుంది, మన మార్పులు దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు వాక్యం విని నేనెంత మారాను ప్రకటించి నేను భ్రష్టున్నా. వాక్యం విని వాక్యానికి తగినట్లుగా ఎంతవరకు మనం బ్రతుకుతున్నాం. ఒకవేళ మన లోపాలు దేవుడు చూపిస్తే అయ్యో అని యెషయాలాగా ఏడుద్దాం. యెషయా దేవుని దగ్గర ఏడ్చాడు. ఆ ఏడ్పు యెషయాని ఎంతగా నిలిపిందో తెలుసా? బైబిల్ చరిత్రలో అద్భుతమైన ప్రవక్త ఎవరంటే, భూత భవిష్యత్ వర్తమానాల కాలాలు అన్ని కాలాలను గురించి రాసిన ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే యెషయా ప్రవక్తే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పూర్వక కాలంలో జరిగినవి రాశాడు. రాబో కాలంలో ఏం జరగబోతుందో యేసుక్రీస్తు రాకడను గురించి రాశాడు. వాటిని గురించి మాత్రమే కాదు, 1000 ఏళ్ల పరిపాలన గురించి కూడా రాశాడు. యెషయా ప్రవక్తకి దేవుడిచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం ఈరోజు దైవ సేవకులుగా మనొక్కొక్కరికి దేవుడిచ్చిన గాక. ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయనే సాక్ష్యం ఇస్తాడు. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవా వలన ఇశ్రాయేలు ప్రజల మధ్యలో సూచనలుగా మహత్కార్యాలుగా మేమున్నాము అంటాడు. నా తోటి దైవ సేవకులారా, నీ ఇల్లు, నీ పిల్లలు, నీ కుటుంబం ప్రజల మధ్యలో సూచనలుగా మహత్కార్యాలుగా దేవుడు నిలుపుడుగాక. ప్రజల మధ్యలో మనం తలదించుకునే సేవకులుగా కాదు, అవమానపడే సేవకులుగా కాదు, మన కుటుంబాన్ని, మన పిల్లలను, మనకు కలిగిన ప్రతిదాన్ని సూచనలుగా మహత్కార్యాలుగా దేవుడు నిలవబెట్టునుగాక. నిన్ను వాడుకున్న దానికంటే నీ పిల్లల తరాన్ని 2 అభిషేకంతో నిశ్చయముగా నా దేవుడు వాడుకొని ఈ తరలకు ప్రవక్తలుగా దేవుడు చేయునుగాక. దేశమంతటికి ఒక పౌలేమో, ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ బయలుదేరేటప్పుడు ఒక పౌలులాగా మార్చబడాలి. అట్టి బలమైన అభిషేకం ఒక్కొక్క బిడ్డ మీద నా దేవుడు కుమ్మరించాలి.